అన్నారు కదా, కిరాణా కొట్టైనా హోటల్ దుకాణమైనా కాదేది లిక్కర్ కీసలు అమ్ముడుకు అనర్హం అన్నట్టే చేస్తున్నారట. గందుకే వికారాబాద్ జిల్లా తాండూరు పట్నంలో మహిళా లోకం నిద్రలేసింది. లేసుడే కాదు, బెల్ట్ షాపులు ముయ్యాలని ఒక లొల్లి చేయలేదు అమ్మలక్కలు ఎక్సైజ్ ఆఫీస్ కాడ. ఆఫీసును ముట్టడి చేసి నిద్రలేసిన మహిళా లోకం పవర్ ఏందో చూయించిర్రు మా అక్కా చెల్లెన్లు. మరి వాడకో బెల్ట్ షాప్ పెట్టి యంగు పోరలను తాగుబోతులుగా తయారు చేస్తుంటే ముట్టడి చేయక ముద్దు పెట్టుకుంటారా? బరాబర్ ముట్టడి చేసిర్రు. బెల్ట్ షాపులు బంద్ పెట్టాలని బాజాప్తా కోరిండ్రు. తాగుడుకు అలవాటయి మంచి మంచి యంగు పొరగాళ్ళంతా పీటల తీరంగా రాలుతున్నారట పట్నంలా. ఈ తాగుడు చేయంగా కొడుకులను పోగొట్టుకున్నోళ్ళు, కట్టుకున్నోళ్ళని పోగొట్టుకున్నోళ్ళు, కుటుంబాలు వీధిన పడ్డోళ్ళంతా అలా కష్టాలని ఏ కరువు పెట్టుకున్నారు పాపం. ఒక్కొక్కలది ఒక్కో కథ. ఈ బెల్ట్ షాపులను బొంద పెట్ట, లిక్కర్ సీసాలను వాళ్ళగొట్ట అనుకుంటా మస్తు కోపం చేసిర్రు. ఇక ఆడోళ్ళంతా కలిసిపోయి లొల్లికి దిగి బెల్ట్ షాపులు బంద్ పెట్టానని ఎక్సైజ్ సిఐకి వినతి కాగితం కూడా ఇచ్చిర్రు. ఇక బెల్ట్ షాపులు చేయంగా తాండూరులో ఎంత తిప్పలున్నదో ఈ అన్నలు చెప్తారు. రూపారి అన్నం తింటున్నారు, పోతున్నారు, బందా చేస్తున్నారు, వస్తున్నారు ఇంట్లో పిల్లలతో గొడవ. లేవా పైసలు లేవా ఇక్కడ కనీ అమ్మాయి పైసలు మందా చేస్తాను. ఇంట్లో పిల్లల డైలీ గొడవలు అవుతున్నాయి. ఇట్లా గొడవలు అవుతున్నాయి, ఇది అవుతున్నాయి. తాగి వచ్చి కనీసం లేదంటే 4 నుంచి 5 మంది చనిపోవడం జరిగింది సంవత్సరంలో. వీళ్ళందరి ఫ్యామిలీలు మొత్తం చిన్న భిన్నం అవుతున్నాయి. రోజు తాగి వచ్చి మహిళలను కొడుతున్నారు. ఇప్పటి వరకు మాతో 5-6 మంది చనిపోయినరు. చిన్న పిల్లల బతుకులు కూడా సరిగా లేవు. ఈరోజు పాత తాండ్రుకు పిల్లనియ్యాలంటే కూడా 10 సార్లు ఆలోచన చేస్తున్నారు. పాత తాండ్రుకు ఎవరు పిల్లనిచ్చే పరిస్థితుల్లో లేరు. అలాగే పాత తాండ్రులు ఉన్న వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు 30 ఏళ్ళైనా కూడా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే లేవు. పరిస్థితి ఏంది? విన్నారు కదా, ఈ గోస సల్లగుండా మగ పొలంగాళ్లకు లగ్గాలవుడే కష్టం ఉన్నదట. మరి ఇన్ని దినాలు ఏం చేసిర్రంటే ఇప్పటికి ఎన్నో మాటల కంప్లైంట్లు కూడా ఇచ్చిర్రట. ఇచ్చిండ్రు వీడికి 3-4 సార్లు ఇవ్వబట్టి కంప్లైంట్ ఎవరు ఏం చెప్పకొచ్చిండ్రు, తీసుకుంటున్నారు కానీ ఏం చెప్పకొచ్చిండ్రు. వస్తున్నారు అప్పటి పూర్తికి వాళ్ళకి ఏదో బుద్ధి వేస్తున్నారు, వస్తున్నారు అంతే. అది ముచ్చట. ఎంత చెప్పినా చెవులకు ఎక్కుతలేదట ఆఫీసర్లకు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఇగో గిట్లా అంటున్నారట. పైసలు ఇస్తున్నాము, వాళ్ళు మాకు అమ్ముతున్నారు, మీరెవరని అడగనిక వస్తున్నారు. చూసిరు కదా నుల్లా, జనాలు ఒర్రి నెరివాడాలి గాని ఎవ్వల కూడా అలా సమస్యలు పట్టించుకునే తీరికనే లేదు. సర్కార్ కు ఆమ్దాని కావాలి, ఆఫీసర్లకు ఆమ్యామ్యాలు కావాలి, అంతేగా అన్నట్టే ఉన్నది గాని ఇలా సమస్యల అంతు చూసేటోళ్ళైతే లేనే లేరు. ఈ బెల్ట్ షాపుల కగ్గిదాలుగా ఇవి ఎన్నడు బంద్ అయితే ఊళ్ళలో తాగుడు ఎప్పుడు తక్కువ అవుతుందో పోండ్రి.